దేవుడు ఉన్నాడు కానీ అప్పుడే నీకు దేవుడు అక్కర్లేదు. నువ్వు ఇంకా ఎంజాయ్ చేయాల్సిన చాలా ఉంది, సంతోషించాల్సిన చాలా ఉంది. భక్తి, ప్రార్థన, విశ్వాసము, వాక్యం ఇవన్నీ కూడా ముసలోళ్ళకి. మరి నీకేంటి? పబ్బులు, క్లబ్బులు, ఆ తర్వాత సిగరెట్లు, మద్యపానం, స్నేహితుండ్రు, ఆ తర్వాత ఇష్టానుసారం తిరగడాల రోడ్ల మీద. ఇది నీకు కావాల్సింది అన్నట్టుగా అపవాది చాలా మంది యవనస్తుల్ని ఈడ్చుకుని పోతున్నాడు. ఎంతమంది వినోదాలకు వెళ్ళి తమ ప్రాణాలు కోల్పోయిన యవనస్తులు లేరంటారు. కొత్త బైకులు ఇంట్లో పోరాడి కొనిపించుకుని అదే రోజు యాక్సిడెంట్లో చచ్చిపోయిన ఎంతమంది లేరంటారు యవనస్తులు. ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఫన్ కావాలి చాలా మంది. జీవితం అంటే ఫన్, జీవితం అంటే ఎగ్జైట్మెంట్. వీ డోంట్ వాంట్ రొటీన్ లైఫ్. మాకేదో ఒక నూతన అనుభవం కావాలి, నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన ఎగ్జైట్మెంట్ కావాలని చెప్పి ఎంతమంది యవన బిడ్డలు ఈ రోజుల్లో. సాయంకాలం అయిపోయేసరికి, వీకెండ్స్ వచ్చేసరికి క్లబ్బుల్లో, పబ్బుల్లోకి వెళ్ళి ఇష్టానుసారం ఎగురుతూ, ఏది పడితే అది త్రాగుతూ, ఎవరిని పడితే వాళ్ళని తాకుతూ ఆనందించాలనే ఆ పైశాచికమైన దుర్మార్గమైన ఆనందం వైపుగా అపవాది ఎంతమందిని తీసుకుపోవట్లేదు. సెలబ్రిటీల పిల్లలండి ఈ రోజుల్లో, రాజకీయవేత్తల పిల్లలు, సినిమా యాక్టర్ల పిల్లలు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నామన్న పిల్లలందరూ కూడా సాయంకాలం క్లబ్బుల్లో కనబడుతున్నారు, పబ్బుల్లో కనబడుతున్నారు. అలాంటి వారిని పోలీసు వారు పట్టుకుంటే మరుసటి రోజుకే కేసులన్నీ మాఫీ.